6 గ్యారెంటీల అమలుపై ఎక్కడికక్కడ గ్రామ సభల్లో ప్రజలు మర్లబడుతున్నారు. సూర్యాపేట మున్సిపాలిటీలోని వార్డ్ నంబర్ 1 పిల్లలమర్రి గ్రామ సభలో గందరగోళం నెలకొంది. గతంలో చేసిన సర్వేలు ఏమయ్యాయి అంటూ అధికారులను నిలదీశారు. గ్రామస్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అధికారులు వెనుతిరిగారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి గ్రామ సభలను కూడా రసాభాసగా మారుతూ ఉన్నాయి, రచరచగా మారుతూ ఉన్నాయి. నిజమైనటువంటి లబ్ధిదారులకు ఆ పథకాలు అందకపోవడంతో పెద్ద ఎత్తున ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 1వ వార్డులో మనం ఉన్నాం. ఇక్కడ కొద్దిసేపటి క్రితమే భారీగా ఇక్కడ ధర్నా చేశారు, అధికారులను నిలదీశారు. ఎందుకు అర్హులకు ఇక్కడ సెలెక్ట్ చేయలేదు, ఎందుకు నిజమైనటువంటి పేదలకు ఇల్లు రాలేదు, రేషన్ కార్డు రాలేదంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని. ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టుకోవాలి, ఎన్నిసార్లు మేము వెయిట్ చేయాలి, ఎన్ని రోజుల పాటు కూడా మేము వేచి ఉండాలని కూడా వాళ్ళు వాపోతుంటారు పరిస్థితి ఉంది. వారితో మనం మాట్లాడదాం. ఏం పేరండి మీ పేరు, ఏ వార్డు మీది, మీది మీకు ఎందుకు రాలేదండి మీరు? సార్ అంటే ఇప్పుడు మాది బుర్కపేట తండ ఫస్ట్ వార్డు. ఇప్పుడు ఫస్ట్ లిస్టు అనౌన్స్ చేసిరు సార్. ఫస్ట్ లిస్టు అనౌన్స్ చేసినప్పుడు మా తండ నుంచి చాలామంది గుంట భూమి లేని వాళ్ళు, ఇల్లు శిథిలావస్థలో ఉన్న వాళ్ళు, ఆ ఇల్లులో ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకు ఫస్ట్ లిస్టులో ఒక్కరికి కూడా పేరు రాలేదు సార్. అవసరం లేని వాళ్ళవి, ఆల్రెడీ ల్యాండ్ ఇల్లు ఉన్న వాళ్ళవి వాళ్ళవి వచ్చినాయి. ఇప్పుడు అధికారులను అడిగితే మీరు ఎట్లా చేసిరు ఈ సర్వే అంటే మేము క్షేత్రస్థాయిలో వచ్చి చేసినామని అంటారు. అంటే రియాలిటీ ఇప్పుడు ఇల్లు చూసే మేము ఫైనల్ చేసినామంటారు. సరే మీరు ఫైనల్ చేసిరు కదా, ఎక్కడ చేసిరు, ఎలా చేసిరు రండి, ఇప్పుడు మేము చూపిస్తాం, ప్రతి ఇల్లు తిరిగి చూపిద్దాం అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు సార్. దీని గురించి మేము మాట్లాడేది ఖచ్చితంగా అర్హులకి ఎవరైతే అసలు నిర్వాసితులు ఉన్నారో, ఎవరైతే శిథిలావస్థలో ఉందో వాళ్ళ ఇల్లు పైకప్పు కారి నీళ్లు గారి వాళ్ళు అదే ఇంట్లో బిక్కుమని ఉంటారు సార్. వర్షం గట్టిగా వస్తే కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి రాలేదు, వాళ్ళకి ఒక్కరు కూడా రాకుండా అనవసరమైన వాటికి ఎందుకు సార్ ఇవ్వడం? రేషన్ కార్డు గురించి మేము మాట్లాడలేదు సార్. ఎందుకంటే రేషన్ కార్డులు ఇవ్వాలి రాకుండా రేపైనా వస్తుందని హోప్ ఉంటుంది సార్. ఇల్లు అలా కాదు కదా సార్. ఇప్పుడు ఫైనల్ అయిందంటే అదే ఫైనల్గా పోతూ ఉంటుంది. సెకండ్ లిస్ట్ ఏమి ఉండదు. సెకండ్ లిస్ట్లో ఉన్నా కూడా సెకండ్ లిస్ట్లో కూడా చాలా వరకు అసలు ఇదంతా సార్ క్షేత్రస్థాయిలో జరిగింది అయితే కాదు సార్. ఇది క్షేత్రస్థాయిలో గ్రౌండ్ రియాలిటీ చేసింది అయితే కాదు. మేడం వాళ్ళు వచ్చిరు, ఇద్దరు మేడం వాళ్ళు వచ్చిరు, వాళ్ళు ఫోటోలు తీసుకొని పోయారు. ఆ ఫోటోల ప్రకారం చేసింది అయితే కాదు సార్. ఇది నిజంగా రియాలిటీలో జరిగినది అయితే ఇది కాదు. ఖచ్చితంగా దీన్ని మేము ఖండిస్తున్నాం సార్, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మళ్ళీ బుర్కపేట తండకు వచ్చి ప్రతి ఇల్లు తిరిగి మళ్ళీ రీసర్వే చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం సార్. నీ పేరేం పేరే, నీకు ఎందుకు రాలేదు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే వస్తున్నాయా, అదేమన్నా ఆరోపణ ఉందా? నాలో సార్ నా పేరు, మా ఫస్ట్ వార్డు. అసలైన నిజమైన గుంట జాగా లేని వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి చాలామంది ఉంది సార్. ఇన్ కేసు ఇల్లు ఉన్నోళ్ళకి, భూములు ఉన్నోళ్ళకే ఇల్లులు ఒక వచ్చిన పేరుకి 3 పేర్లు వచ్చింది తప్ప అసలు ఇల్లు లేని వాళ్ళకి నిజంగా పేదోళ్ళకి అయితే ఈ పథకం అయితే కావట్లేదు సార్. రేషన్ కార్డులు కూడా వస్తున్నాయి, 4 నెలలు వచ్చినాయి. మిగతా 2 నెలలు కూడా అర్ధంగా పెట్టినాం. మేము కూడా ఫస్ట్ అర్ధంగా పెట్టినా రేషన్ కార్డుకి రాలేదు, మళ్ళీ 2 సార్లు పెట్టినా. రేషన్ కార్డు అయితే రాస్తాం కానీ మెయిన్ ఫస్ట్ కావాల్సింది మాకు ఇల్లు. రైతు భరోసా రాలేదు సార్. రైతు భరోసా అయినా రైతు బీమా ఏం రావట్లేదు. కానీ పెట్టుబడి సాయం రావట్లేదు సార్, రాలేదు. సంక్రాంతి అని చెప్పారు మొన్న, రెండోసారి సార్, ఇది రెండోసారి రాలేదు. అదే సంగతి. తమ్ముడు ఏం పేరు మీ పేరు, ఎందుకు జరిగిందండి, ఎందుకు ఆందోళన చేశారు, ఎందుకు పేదలకు రావట్లేదు అంటున్నారు? నా పేరు సాయి కుమార్ అండి, మాది 1వ వార్డు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఉన్నోళ్ళకి ఇస్తారు, లేని వాళ్ళకి అయితే ఎవరు ఇవ్వట్లేదు. ఇక్కడ పెట్టుకున్న ప్రకారం అయితే ఏం లేదండి. ఇక్కడ వచ్చిర్రు, అందరు తండలకు వచ్చిర్రు, ఊళ్ళకి వచ్చిర్రు, అందరు వచ్చి ఫోటో తీసుకొని పోయారు. ఆ ఫోటో తీసిన ప్రకారం అయినా కూడా మన పేర్లు కూడా రావాలి కదా. ఒక్కొని 2, 3 సార్లు 4, 5 సార్లు వస్తున్నాయి వాళ్ళ పేర్లే. అమ్మ పేరు మీద ఉంటే తండ్రి పేరు మీద వాళ్ళ భార్య, ఒక కుటుంబం 4 ఉంటారండి అన్నదమ్ములు, వాళ్ళకు 4 పేరు మీద వస్తున్నాయి. అసలు లేని వాళ్ళకి ఒకటి అసలు రావట్లేదు కదా. ఆ ఉద్దేశంతోనే ఇది జరుగుతుంది కానీ వేరే ఉద్దేశాలు అయితే ఏమీ లేవు. రేషన్ కార్డులు అయితే ఇవాళ వస్తే రేపు వస్తాయండి. రేషన్ కార్డు పర్వాలేదు. ఇంద్రమ ఇల్లు గురించి మాకు మేము వచ్చింది ఇక్కడ. ఇంద్రమ ఇల్లు ద్వారా రావట్లేదు కొందరికి. అసలు అప్లై చేసుకున్నామండి, మళ్ళీ ఎన్నిసార్లు అప్లై చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మరి ప్రజాపాలన చేసుకుంటారు అప్పుడు కూడా చేసినాం కదా. ఇప్పుడు మళ్ళీ ఎందుకు రాలేదు? ఫస్ట్ విడతలోనే రాలేదు కదా. మళ్ళీ తర్వాత వస్తే నమ్మకం ఉందా మనకి? ఇప్పుడు ఉదాహరణ చూసుకుంటే మనం ఇప్పుడు ఉంది కదా కరెంట్ బిల్లు, ఫ్రీ కరెంట్ అంటున్నారు. ఫస్ట్ వాళ్ళకి కాని వాళ్ళు అట్నే ఉన్నారు, ఇప్పటి వరకు ఉన్నారు. చాలా మంది బాధితులు ఉన్నారు ఇలా. అలాగే మున్సిపాలిటీలో పోయి పెట్టుకున్నా రావట్లేదు, యాడ్ పెట్టుకున్నా రావట్లేదు. ఫస్ట్ విడత వచ్చిన వాళ్ళు కన్ఫర్మ్ అయిపోతారండి. ఉన్నోళ్ళకి ఇస్తారు, ఇక్కడ లేని వాళ్ళకి ఇవ్వట్లేదు కదా. అది ఈ విధంగా జరిగింది ఇది ఇక్కడనే. ఈ విధంగా 1వ వార్డులో పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఇదే రకంగా నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లాలో కూడా గ్రామ సభలన్నీ కూడా రచరచగా మారుతున్నాయి, ఆందోళనకరంగా మారుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీస్తూ ఉన్నారు, అధికారులను నిలదీస్తూ ఉన్నారు. నిజమైనటువంటి అర్హులను సెలెక్ట్ చేయకుండా అక్కడ రాజకీయ కారణాలతో వివిధ రకాల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కమిటీలు ఎంపిక చేసిన వారికి మాత్రం ఇస్తున్నారని కూడా వాళ్ళు ఓపుతూ ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇది సంకటంగా మారింది, ఎమ్మెల్యేలు కూడా సంకటంగా మారింది. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవడంతో, పెద్ద ఎత్తున ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎటు పాల్గొలేక గ్రామ సభ
సభలు కూడా హాజరు కావట్లేదు. అక్కడి నుంచే వెళ్ళిపోతూ ఉన్నారు. గ్రామ సభలు కూడా తూతు మంత్రంగా మమ అనిపిస్తూ ఇక్కడ తూతు మంత్రంగా ప్రజలందరూ కూడా మభ్యపెడుతూ మరొకసారి అప్లై చేసుకుంటూ వారిని మభ్యపెడుతూ కాంగ్రెస్ పార్టీ నేతలు వెళ్తున్నారని కూడా ప్రజలందరూ కూడా ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీవీ సూర్యాపేట.